నాకు ఒక పెద్ద కారు కూడా వచ్చింది గవర్నమెంట్ తరపున. తర్వాత బాధ్యతలు బాగా పెరిగినాయి. కానీ నేనుండే సీతక్కలో మీరు అప్పుడు ఉండే అంటే నా వ్యక్తిగత జీవన విధానం కావచ్చు, లేదా వేషధారణ, భాష, ఇవన్నీ కూడా సీతక్క లాగానే ఉంటుంది. ఎక్కడైనా సైడ్ డైవర్ట్ కొంతమంది వచ్చి ఉంటారు, మీరు మంత్రి కదా ఇట్లుండాలి, నువ్వు ఇట్లా చేయొద్దు. నేను మొన్న ఒక దగ్గర మన జాతరకు వెళ్ళిన ట్రైబల్ మా విలేజ్లో, మన గంగారం మండలంలో మన వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసిన అక్కడ ఒక ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టారు, నువ్వు ఇప్పుడు మంత్రివి ఇట్లా చేస్తే ఎట్లా అంటే, మంత్రి అయితే నా బాధ్యత, నేను జవాబుదారితనం అదంతే. కానీ నాకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి నా మూలాలు, నా లైఫ్ స్టైలు, నాకు గత 20 సంవత్సరాలుగా ఈ రాజకీయ జీవితంలో కూడా ఎక్కడికి పోతే వాళ్ళ కష్టంలో భాగం పంచుకుంటాం, వాళ్ళ ఆనందంలో భాగం పంచుకుంటాం, వాళ్ళ దుఃఖంలో భాగం పంచుకుంటాం. కాబట్టి దాన్ని ఎట్లా మర్చిపోతాము పదవులు వస్తే అంటే. కొంతమంది అట్లా సిల్లీగా పెడుతుంటారు. అప్పుడు అరే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు, నువ్వు మంత్రి అయినంత మాత్రాన జనం దగ్గరికి పోవద్దు, వాళ్ళని దగ్గర తీసుకుంటాం, ఆత్మీయ ఆలింగనం ఉంటుంది, పిల్లల్ని ముద్దాడుతాము, బురద ఉంటుంది. ఎట్లనే మన ఊర్లో మన రాష్ట్రం మనం అది కొంచెం ఇట్లాంటి వస్తుంటాయి. సేమ్ టైంలో దగ్గర వాళ్ళు కూడా వాళ్ళు ఇట్లుంటారు, మీరు ఎందుకు ఇట్లుంటారు, ఇట్లాంటివి కూడా నేనే రైట్. అడవిలో ప్రపంచ చరిత్రను మొత్తం పూర్తిగా చదివిన సీతక్క మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో లాంటి ఆలోచనలు పుణిపుచ్చుకున్నారు. కానీ ఇవాళ మీరు పార్లమెంట్ పందలో పనిచేస్తున్నారు. ఆ ఆలోచనలు ఈ ఆచరణాత్మక ఎట్లా ఉంది? అది అక్కడ నేను నేర్చుకున్నది చాలా గొప్ప వాల్యూస్ నేర్చుకున్నా. శ్రమను గౌరవించాలి, ప్రజల్ని వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవాలి, విలువలతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉండాలి. చాలా వరకు ఆ లైఫ్లో ఉండాలనే కోరుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు లేదా క్యాడరు కొన్ని ఒక సమస్య మీదనో పోలీస్ స్టేషన్ విషయాల్లో కొన్ని తప్పులున్నా కూడా దగ్గర వాళ్ళ అమ్మమ్మ కాళ్ళు మొక్తం అంటే ఇట్లాంటివి కూడా అంటుంటారు, ఫోన్లు చేయాల్సి వస్తుంటుంది, ఏదైనా ఉంటే చూడండి అని. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఇవి మనకు తప్పే అనిపిస్తాయి, కానీ అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళది ఇట్లా. కానీ మ్యాక్సిమంగా శ్రమను గౌరవించడం, ప్రజల్ని గౌరవించడం, కొంత సేవ అంకిత భావంతో చేయడము, మన శ్రమను ఒళ్ళును దాచుకోవడం కాకుండా కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని ప్రజల కోసం చివరి వరకు పనిచేయాలి, కష్టపడాలి అనేటువంటి దృక్పథాన్ని మాత్రం అక్కడి నుంచే నేర్చుకుని అదే కొనసాగుతుంది. సీతక్క, మీ 3 దశాబ్దాల జీవిత ప్రయాణంలో, రాజకీయ ప్రయాణం కావచ్చు, ఉద్యమ ప్రయాణం కావచ్చు, అన్నింటిలో కూడా సీతక్క ఎప్పుడు విప్లవోద్యమం, ప్రజా ఉద్యమాల వైపే ఉన్నారు. కానీ వాళ్ళ పరిపాలన ఉన్నారు అంటే మీ దగ్గర నుంచి ఏ రకమైన హెల్ప్ని, ఏ రకమైన పాలన ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు? అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజాపాలన అనేది ఒక ఎజెండాతో మేము ముందుకు వచ్చినాం. మీరు చూసిరు చాలా వరకు స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం ఉంది. అయితే కొంతమంది కావాలని కూడా దాన్ని అట్లనే వాడుకుని ధర్నా చౌకులు ఉన్నాయి లేదా ఇట్లున్నాయి. మాకేమో కొద్దిగా టైం, బడ్జెట్ ప్రాబ్లము, ఇటు టైం కొంచెం వచ్చింది, మధ్యలో 3-4 నెలలు ఎలక్షన్స్కే పోయినాయి. వెంటనే 10 ఏళ్లలో కూడా పరిష్కారం కానటువంటి వెంటనే చేయండి అని ఇంట్లో ముందుకు, ఆఫీస్లో ముందుకు వచ్చి చేస్తూ ఉంటారు. అదే అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కొంచెం టైం ఏంటి, 10 ఏళ్ళు మీరు ఓపిక పట్టిరు, కనీసం బయటికి వస్తే కూడా అరెస్టులు చేసి ఇండ్లనే కుదించినటువంటి పరిస్థితి. ఈరోజు స్వేచ్ఛగా వచ్చి మనం ధర్నాలు చేసుకునే పరిస్థితి ఉంది. దాన్ని డిస్టర్బెన్స్ చేయాలని కొన్ని వర్గాలు అదే చేస్తారు. మళ్ళీ శాంతి భద్రత లేవని వాళ్ళే ప్రతిపక్షాలుగా గొంతు విప్పుతున్నారు. కాబట్టి ఉద్యమ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ మన డిమాండ్ గవర్నమెంట్కి చేరవేసే బాధ్యత మన తీసుకోవాలి. దాన్ని ఇతరత్ర ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కాకుండా ఒక మంచి వాతావరణంలో ఈ గవర్నమెంటు ప్రజాప్రభుత్వంగా ఫ్రెండ్లీ, ప్రజల కోసం ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రభుత్వంగా ఉంది. కాబట్టి మీరు ఏ విమర్శలు సద్విమర్శలు చేసినా, విన్నపాలు ఇచ్చినా తీసుకొని తప్పకుండా వాటిని పరిష్కరించే దశగా సీఎం గారు కానీ, మా క్యాబినెట్ కానీ, మా గవర్నమెంట్ గారు ఉంది. కాబట్టి నాకు అది ఒక కలిసొచ్చే అంశం.